హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి భవన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మన రెసిపీ బెల్లం గులాబ్ జాములు. అందరూ పంచదార గులాబ్ జాములు వినే ఉంటారు, తినే ఉంటారు, కానీ బెల్లం గులాబ్ జాములు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా వచ్చింది, షుగర్లెస్. దానికోసం అయితే నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ అయినా తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా ఓకే. దానికోసం అయితే ఫస్ట్ మీరు డైరెక్ట్గా యాడ్ చేసేయకుండా కప్తో అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం స్వీట్ కోసం బెల్లం అయితే యాడ్ చేస్తాం కదా, బెల్లం యాడ్ చేసేటప్పుడు మెజర్మెంట్ మనకు తెలియాలి కాబట్టి నేనైతే ఒక కప్తో తీసుకున్నాను. కప్ వచ్చింది, కొంచెం హాఫ్ వచ్చింది. కప్లో హాఫ్ కాదండి, టోటల్ ఒక కప్ అనుకోండి. అది ఇలా యాడ్ చేసి ఒక ప్లేట్లో అయితే ఇలా ఉంచానండి. ఇలా ఉంచిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి. ఏమైనా ఉండలు ఏమైనా ఉంటే ఫస్టే చూసేసుకోవాలండి. చాలా అంటే చపాతీ పిండిలా కాకుండా చాలా స్మూత్గా, అసలు ఒత్తకూడదండి గట్టిగా. అలా ఒత్తితే గులాబ్ జాములు అనేవి గట్టిగా అయిపోతాయండి. అందుకని కొంచెం చాలా అంటే చాలా స్మూత్గా జస్ట్ లైట్గా అలా కలుపుతూ ఉండాలి. ఉండలేవనన్నా కూడా చూసుకొని అలా కొంచెం కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ అయితే ప్రెస్ చేయకూడదు పిండిని అయితే. ఇలా మనకి సరిపడా కన్సిస్టెంటీలో అయితే కొంచెం ఇలా రావాలండి. చాలా అంటే అసలు నేను ఇలా ఒత్తుతున్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ చాలా స్మూత్గా పట్టుకోవాలండి దాన్ని. అలా పట్టుకొని జస్ట్ అదంతా ఒకసారి రోల్ చేసి పిండి ఏమైనా బౌల్లో ఉంటే మొత్తం అంతా ఇదైపోయినట్టు చూసి ఒకసారి దీన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసి దీని మీద అయితే ఒక మూత పెట్టేయాలండి. ఫస్ట్ పిండి అనేది మరీ మెత్తగా అయితే కలపకూడదండి, మామూలుగా కొంచెం గట్టిగా కొంచెం స్మూత్గా అనిపించాలండి పిండి మాత్రం మనకి. ఇలా అయిన తర్వాత ప్రెస్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఈ పాకానికి అయితే పాకం అనవసరం బెల్లం సిరప్కి అయితే రెడీ చేసేసుకుందామండి. మనకు ఒక కప్పు పిండి ఉంది కదండి, ఒక కప్పు పిండికి 2 కప్పులు బెల్లంని 2.5 కప్పులు వాటర్ని అయితే తీసుకున్నానండి నేను. ఇదే కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలా చేసి చూడండి. ఈ షుగర్ సిరప్ అది బెల్లం సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేదాకా అలా బాగా కరిగించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఉంచాలండి. అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే బెల్లము అలా వదిలేసామంటే అది కరుగుతుందని బెల్లం అడుగు పట్టేస్తుందండి ఒక్కొక్కసారి. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ అయితే యాడ్ చేశాను నేను. మీరు ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ అంటే మళ్ళీ విత్ షుగర్తో పౌడర్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఇలాచీ కొంచెం దంచేసి ఇందులో యాడ్ చేసేసానండి ఫ్లేవర్ కోసం. నేను నాకైతే ఒక 3 ఇలాచీనే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేయాలి. ఈ బెల్లం సిరప్ ఏంటంటే దీనికంటూ పాకం ఏం రావాల్సిన లేదు, జస్ట్ కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, జస్ట్ లైట్గా జిగురుగా వస్తే సరిపోతుందండి. ఇది హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచాలి. కొంచెం జిగురుగా అనిపిస్తుంది చూడండి. ఇలా జిగురుగా అనిపించగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఈ బెల్లం సిరప్ అనేది అంత ఫాస్ట్గా చల్లబడిపోదు కదా, అందుకనే పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఇది చపాతీలా చేసుకొని ఉంచుకున్నాం కదండి ఈ పిండిని, దీని దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఒకసారి ఫుల్గా అలా ప్రెస్ చేసేయాలి. లైట్గా ప్రెస్ చేయాలండి. అసలు ఎక్కువ చపాతీ ముద్దలా కానీ గట్టిగా కలిపితే ఇంకంతేనండి, గులాబ్ జాములు గట్టిగా రాయిల్ అయిపోతాయి. తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం చల్లుతూ మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేసేసి మనం 2 హ్యాండ్స్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో గులాబ్ జామ్స్ అయితే ఇలాగా రౌండ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సేపు పడుతుందండి ఒక్క దగ్గరే ప్రాసెస్. మిగతా ప్రాసెస్ అంతా సింపుల్గా చేసేయచ్చు, కానీ ఇక్కడ రౌండ్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుందండి. ఎందుకంటే చాలా స్మూత్గా రావాలి. ఎక్కడ చిన్న క్రాక్ ఉన్నా అది ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంతా విడిపోతుంది. చూసుకుంటూ చాలా స్మూత్గా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ ఉండైతే చుట్టుకోవాలండి. అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ విడిపోకుండా వస్తుందండి. ఈ టిప్ పాటిస్తే
గులాబ్ జామ్స్ మాత్రం చాలా క్రాక్స్, ఎక్కడా క్రాక్స్ పడకుండా వస్తుందండి. అలా చూసుకుంటూ గులాబ్ జామ్స్ అయితే మనకు కావాల్సిన సైజులో అయితే మనం చుట్టేసుకోవాలి. చిన్న సైజు చుట్టుకుంటేనే బెస్ట్, ఎందుకంటే అవి సిరప్లో వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా సైజ్ అనేది పెరుగుతుంది కదండి, అందుకని కొంచెం చిన్న సైజు తీసుకున్నాను నేనైతే. ఇలా మనకు ఎన్ని బాల్స్ అయితే అన్నీ అయితే చుట్టేసి ఒక పక్కన అయితే పెట్టేయాలి. చాలా జాగ్రత్తగా మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇవైతే రౌండ్ చేసుకోవాలండి బాల్స్ లాగా. ఎంత స్మూత్గా ఎంత నీట్గా వస్తే అంత బాగా అయితే ఫ్రై అవుతాయండి. ఇక్కడ చూడండి, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఆల్రెడీ ఒక టేస్ట్ చెక్ చేశాను, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. మిగతావన్నీ వేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఒకసారి రోల్ చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే అక్కడ వేసేటప్పుడు ఏమైనా దాని ప్లేట్కి కానీ ఏదైనా అంటితే అక్కడ కూడా విడిపోయే అవకాశం ఉంది కదండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, ఎందుకంటే లోపలంతా కుక్ అవ్వాలి కదా. ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది, కానీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తే మాత్రం ఇంకొంచెం ఎక్కువగా కుక్ అవుతుందండి. చూడండి ఎంత బాగా రౌండ్ షేప్ వచ్చింది, ఎక్కడ కూడా క్రాక్స్ పడకుండా వచ్చింది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది బాల్స్ చేసేటప్పుడు. మిగతా ఈ ప్రాసెస్ అంతా ఏమి ఉండదండి, చాలా సింపుల్. ఇలా ఫ్రై అయిపోయినవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి ఫస్ట్, ఒక సపరేట్ బౌల్లోకి అయితే. ఏవి ఫస్ట్ ఫ్రై అవుతూ ఉంటాయి వాటిలో అయితే సపరేట్గా తీసేయచ్చు, అన్నీ ఒకసారి తీయాలని ఏం లేదు. ఇలా ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఇవన్నీ మన ఫస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్న బెల్లం సిరప్లోకి అయితే యాడ్ చేసేయాలండి. ఫుల్గా అన్నీ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం పైకి ఉంటాయి కదండి, అందుకని ఒక గరిటె తీసుకొని ఇవన్నీ ఒకసారి ప్రెస్ చేసి ఒకసారి మొత్తం అన్నీ కలిపేయాలండి. ఎక్కువ కలపకూడదు, తర్వాత అయితే ఇంకా విడిపోతాయి కదా, అందుకని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని బెల్లం సిరప్లో యాడ్ చేసేటప్పుడు బెల్లం సిరప్ అనేది కొంచెం హాట్గా ఉండాలండి. ఒకవేళ మీకు చల్లారిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి హాట్ చేసుకొని ఇవైతే యాడ్ చేసేయండి అందులో. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి జస్ట్ అలా ప్రెస్ చేసి దీనిపైన అయితే ఒక మూత పెట్టేయండి. మూత పెట్టి ఈ సిరప్ అనేది చల్లారిన దాకా వదిలేయండి ఒక పక్కన. చల్లారిపోయిన తర్వాత తీసుకొని ఇలా ఇలా ఉంటుందండి మన గులాబ్ జామ్ అయితే. బెల్లం గులాబ్ జామ్ కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి. బెల్లం విత్ ఇదే గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, మనందరికీ తెలిసిందే కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.